హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అగ్రికల్చర్ బేస్డ్‌తోని 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ గనుక చూసినట్టయితే సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కంప్యూటర్ ఆపరేటర్, పర్సనల్ అసిస్టెంట్, యూడీసీ, ఎల్డీసీ అకౌంట్ అసిస్టెంట్, డ్రైవర్ అండ్ ఎంటీఎస్‌కి సంబంధించి పోస్ట్‌ని అయితే కేటాయించడం జరిగింది. ఒకసారి డీటెయిల్స్ గనుక చూసినట్టయితే ఫస్ట్‌గా ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ జాబ్స్‌కి సంబంధించి అయితే రిలీజ్ చేశారు. పోస్ట్ నేమ్ వచ్చేసి చాలా కేటాయించారు. డిప్యూటీ రిజిస్టర్ అసిస్టెంట్ ఇంజినీరింగ్ అనుకుంటూ మొత్తం వేకెన్సీస్ అయితే 93 కేటాయించారు. రిక్రూట్‌మెంట్ మెథడ్ వచ్చేసి పర్మనెంట్ వేకెన్సీస్ అయితే పర్మనెంట్ జాబ్స్‌కి సంబంధించి రిలీజ్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే 10థ్, 12థ్ ఐటీఐ చేసిన, డిప్లొమా, ఎనీ డిగ్రీ, బీఈ ఆర్ బీటెక్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. మంత్లీ సాలరీ వచ్చేసి 35,400 నుంచి 1,77,500 వరకు కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 10థ్ జనవరి 2026 నాడు స్టార్ట్ అయింది. అప్లికేషన్ డెడ్‌లైన్ వచ్చేసి 15థ్ ఫిబ్రవరి 2026 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలి. దరఖాస్తులు అయితే అని మెన్షన్ చేశారు. వెబ్‌సైట్ వచ్చేసి cau.ac.in/లో అయితే అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, డిప్యూటీ రిజిస్టర్‌కి అండ్ అసిస్టెంట్ రిజిస్టర్ మొత్తం అసిస్టెంట్ ఇంజినీరింగ్ ఇలా మొత్తం 93 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఫస్ట్‌గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్‌కి మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అట్‌లీస్ట్ 60% మార్క్స్‌తో. నెక్స్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్‌కి చూసినట్టయితే మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు. 60% అయితే కంప్లీట్‌గా 60% మార్క్స్ అయితే కలిగి ఉండాలి అని మెన్షన్ చేశారు. జూనియర్ ఇంజినీరింగ్ చూసినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ పొంది ఉండాలి ఇంజినీరింగ్‌లో అని మెన్షన్ చేశారు. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే పొంది ఉండాలని మెన్షన్ చేశారు. 55% మార్క్స్ అయితే కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్టయితే కంప్యూటర్ అండ్ ఆపరేటర్‌కి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలని మెన్షన్ చేశారు. నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్‌కి చూసినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ ఉంటుంది కదా! అదైతే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఫ్రెండ్స్ డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్‌డీసీ చూస్తే 12థ్ పాస్ అయితే సరిపోతుంది. ఒక రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఇలా కంప్లీట్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, వాళ్ళైతే టైపింగ్ స్పీడ్ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే కొట్టగలగాలి అని మెన్షన్ చేశారు. అకౌంట్ అసిస్టెంట్ చూసినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు. డ్రైవర్ పోస్ట్ చూసినట్టయితే 10థ్ స్టాండర్డ్ పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, 3 ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్టయితే ఫీల్డ్ కమ్ లాబొరేటరీ ఉంటే బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా సైన్స్ ఇంక్లూడ్ అయ్యి ఉండాలి అని మెన్షన్ చేశారు అగ్రికల్చర్‌లో. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ పోస్ట్‌లోకి చూసినట్టయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూస్తే 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఒక రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి అయితే పాస్ అవ్వాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మంత్లీ సాలరీ చూసినట్టయితే మంత్లీ సాలరీ వచ్చేసి 35,400 నుండి స్టార్ట్ అవుతుంది. 1,77,500 వరకు ఉంటుందని మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 18-27 మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు 18-30 ఉంది. కొన్ని పోస్టులకు 18-35 ఉంది. అండ్ కొన్ని పోస్టులకు 18-50 మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ చూసినట్టయితే రూ. 500 అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, అది కూడా యూఆర్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎన్ఐఎల్ వాళ్ళకి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఉమెన్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజ్ కేటాయించడం లేదు అని మెన్షన్ చేశారు. సెలక్షన్ మెథడ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మీకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ అప్లికేషన్ స్టార్ట్ డేట్స్ వచ్చేసి జనవరి 20, 2026 నాడు అయితే క్లాస్ స్టార్ట్ అయింది. డెడ్‌లైన్ వచ్చేసి ఫిబ్రవరి 15, 2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఓకే ఫ్రెండ్స్, 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.